హాయ్ అండి, గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు మనము ఒక నోటిఫికేషన్తో టీచర్కి సంబంధించిన నోటిఫికేషన్తో వచ్చాము. ఇట్ ఈస్ ఏ గవర్నమెంట్ అనమాట. ఇది పిఎం శ్రీ కేంద్రీయ విద్యాలయ నెల్లూరు నుంచి మనకి నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఇది ఎక్కడి నుంచి అంటే నెల్లూరు కొత్తూరు అనమాట. కొత్తూరు అనే ఊరు నుంచి, నెల్లూరు డిస్టిక్ నుంచి ఇది మనకి నోటిఫికేషన్ వచ్చింది. కేంద్రీయ విద్యాలయం మరియు వినే ఉంటారు. ఈటీసీ స్కూల్ అంటే చాలా పాపులర్ అనమాట. ఎక్కువగా ఇక్కడ మనకి సీట్ కోసం చాలా ట్రై చేసి సీట్ రాక మళ్ళీ వేరే చోట జాయిన్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఈ నెల్లూరులో నుంచి మనకు వాకిన్ ఇంటర్వ్యూ అని మనకు ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఓకేనా, ఇది కంప్లీట్ గవర్నమెంట్ అండి. సో ఇక్కడ మనకి 2025-26. ఓకే, ఇది అడ్రస్ వచ్చేసి ఇక్కడ ఉంది చూడండి, నియర్ రాజీవ్ స్వగృహ అపార్ట్మెంట్స్, కొత్తూరు పొడలకూరు రోడ్. ఓకేనా, కొత్తూరు పొడలకూరు రోడ్డుకి సంబంధించి ఇది రాజీవ్ స్వగృహ అపార్ట్మెంట్స్ దగ్గర ఉందన్నమాట ఇది. ఓకేనా, ఇక్కడ మీకు కావాలంటే ఒక కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చారండి. సో ఇప్పుడు మీరు ఇవి ఇంటర్వ్యూస్ అనేవి మనకు డేట్స్ ఇచ్చారు. ఆ డేట్స్లో మీరు ఇంటర్వ్యూకి అయితే వెళ్ళి ఉండాల్సి వచ్చింది. సో ఇక్కడ మనకి ఎవరెవరు అంటే టెట్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు, ఆల్రెడీ టెట్ ఎగ్జామ్ క్వాలిఫై అయిన వాళ్ళు, రాసిన వాళ్ళు, తర్వాత కంప్లీట్గా టీచర్ క్వాలిఫికేషన్ కలిగి ఉన్నవాళ్ళు, ఇప్పుడు సపరేట్ టీచింగ్ సబ్జెక్ట్గా ఉంటారు కదా, ఎంఎస్సి హిందీ కానీ సంస్కృత్ కానీ ఇట్లా పర్టికులర్గా మ్యాథ్స్ కానీ ఏదైనా సరే టీచర్ ట్రైనింగ్ సంబంధించి వీళ్ళకి ఇంటర్వ్యూస్ అయితే డైరెక్ట్గా కండక్ట్ చేస్తున్నారండి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఆల్రెడీ చాలామంది డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఓకేనా, డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ ప్రొఫెషనల్ టీచింగ్ సంబంధించింది. సో అది కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా వాళ్ళ యొక్క మెరిట్ లిస్ట్, మార్క్ లిస్ట్, ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకుని ఒకసారి ఈ ఇంటర్వ్యూకి అయితే ఉండాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూలో పాస్ అవ్వడానికి దానికి ఒక వెబ్సైట్ ఇస్తారు. సేమ్ ఈ వెబ్సైట్లోనే మీకు మళ్ళీ రిజల్ట్స్ అనేది రిలీజ్ చేస్తారు. అక్కడ జస్ట్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారంటే. ఓకేనా, అంటే మీ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేసి దాన్ని ఒక డిటెక్ట్ చేస్తారనమాట. ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే ఇంటర్వ్యూ డేట్స్ అనేవి ఇచ్చారు చూడండి, 18th, 19th. ఓకే, 17th, 18th, 19th 3 డేస్లో మనకు ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేస్తారనమాట. ఇది కేంద్రీయ విద్యాలయం స్కూల్స్ కాబట్టి ఇక్కడ అసలు చాలా కాంపిటీషన్ అనేది ఉంటుంది. జనరల్గా అయితే మన ఎగ్జామ్స్ రాసి సిబిటి ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత తీసుకుంటారు. బట్ ఇది వాకిన్ ఇంటర్వ్యూ రాగా రిలీజ్ చేశారండి. సో ఇక్కడ చూడండి, వాకిన్ ఇంటర్వ్యూ ఫర్ అపాయింట్మెంట్ ఆఫ్ కాంట్రాక్చువల్ టీచర్స్ ఫర్ సెషన్. ఇట్ ఈస్ ఏ కంప్లీట్లీ కాంట్రాక్ట్ బేస్డ్. ఓకే, సో ఇక్కడ చూడండి, వాంటెడ్ టీచర్స్ ఇన్ PMSHRI కేంద్రీయ విద్యాలయ నెల్లూరు ఫర్ ప్రిపరేషన్ ఆఫ్ ప్యానల్ ఆన్ ప్యూర్లీ పార్ట్ టైమ్ కాంట్రాక్చువల్ ఆన్ డే టు డే బేసిస్ అగెయిన్స్ట్ వేకెన్సీస్ అండ్ లైక్లీ టు గెట్ వేకెన్సీస్. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, ఇట్ ఈస్ ఏ పార్ట్ టైమ్ జాబ్స్, బట్ ఇట్ ఈస్ ఏ కాంట్రాక్చువల్. ఓకేనా, ఇది ఎలా అంటే డే టు డే అంటే డే టు డే అంటే పర్ డేకి ఎలా అలా ఆ విధంగా అనమాట. సో లైక్లీ టు గెట్ వేకెన్సీస్. ఇంటర్వ్యూస్ విల్ బీ కండక్టెడ్ ఇన్ ద విద్యాలయ ప్రామిసెస్ ఆన్ ది ఫాలోయింగ్ డేట్స్ అండ్ టైమింగ్స్. కేంద్రీయ విద్యాలయంకి అంటే దీని బ్రాంచ్ నెల్లూరులో ఒకటి ఉందన్నమాట. అక్కడ మనకి ఇంటర్వ్యూస్ అయితే ఇవి కండక్ట్ చేస్తారు. సో ఇది 2025-26 అనమాట. ఓకే, ఇయర్కి. సో ఇక్కడ మనకు డేట్ ఆఫ్ ఇంటర్వ్యూస్ కూడా ఇచ్చారు చూడండి. ఫస్ట్ 17th మండే 10 AM ఇచ్చారు. ఇవి ప్రైమరీ టీచర్ క్వాలిఫికేషన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఈ ఇంటర్వ్యూస్కి అయితే 17th మండే 10 AM ఎగ్జాక్ట్గా మీరు అక్కడికి వెళ్ళిన మీరు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. బట్ ఇక్కడ మీకు కింద నోట్లో పాయింట్లో చూస్తే రిపోర్టింగ్ టైము 9 AM అని ఇచ్చాడు. అంటే మీరు 9 AM అక్కడ రీచ్ అయిపోయి ఉండాలి. అక్కడ మీకు కొన్ని ఒక ఫామ్ అనేది ఇస్తారు, అది ఫిల్ చేసుకొని మీరు మొత్తము డీటెయిల్స్ అంతా ఇచ్చేసి కరెక్ట్ 10 o'clock మీరు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, 18th ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. ట్యూస్డే కూడా 10 AM అనమాట. ఇక్కడ చూసినట్లయితే పోస్ట్ గ్రాడ్యుయేటెడ్ టీచర్స్ అంటే పీజీటీ చేసిన వాళ్ళు
అంటే పర్టికులర్ సబ్జెక్ట్ వైజ్ అనమాట. ఇంగ్లీష్, హిందీ, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ ఇట్లా పర్టికులర్ సబ్జెక్ట్ బేస్ మీద పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు 18th ట్యూస్డే మార్నింగ్ 9 o'clockకి రిపోర్టింగ్ టైం వెళ్ళిపోవాలండి. రిపోర్టింగ్లో కొన్ని ఫార్మాలిటీస్ అన్నీ ఉంటాయి, అవి ఫిల్ చేసుకోవాలి మీరు. ఎగ్జాక్ట్గా 10 o'clockకి మీకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. ఇట్ ఈస్ పోస్ట్ వచ్చేసి వీరి కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ అన్నమాట. కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ అనేసి మళ్ళీ 18th ఆఫ్టర్నూన్ సెషన్ ఇది, ఓకేనా. కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ కూడా అంటే కంప్యూటర్ క్వాలిఫికేషన్ కలిగిన వాళ్ళు కూడా 18th అనే డేట్న మీరు ఆఫ్టర్నూన్ అయితే ఇంటర్వ్యూకి వెళ్ళి ఉండాల్సింది, కంప్యూటర్ క్వాలిఫికేషన్. ఓకే, నెక్స్ట్ 19th చూడండి. 19th వెనస్డే 10 AM. ఇక్కడ ఏమి ఇచ్చాడంటే యోగా ఇన్స్ట్రక్టర్, స్పోర్ట్స్ కోచ్, మ్యూజిక్ కోచ్ అండ్ ఆర్ట్ ఎడ్యుకేషన్ టీచర్. ఇక్కడ మనకు యోగా టీచర్స్, స్పోర్ట్స్కి అంటే పీటీ వాళ్ళు ఉంటారు కదా, పీటీ సబ్జెక్ట్ వైజ్గా. సో వాళ్ళు మ్యూజిక్ కోచ్, సపరేట్ మ్యూజిక్ మీద కోచింగ్ తీసుకున్న వాళ్ళు, తర్వాత ఆర్ట్కి సంబంధించి అంటే డయాగ్రామ్స్కి సంబంధించి ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళు, వీళ్ళు మార్నింగ్ 9 AMకి ఎప్పుడు 19th వెనస్డే మార్నింగ్ వెళ్ళాలి. 10 o'clock ఇంటర్వ్యూ ఉంటుంది. 9 AMకి మీకు రిపోర్టింగ్ టైం అనమాట. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే 19th ఆఫ్టర్నూన్ మళ్ళీ ఉన్న చూడండి, నర్సు, స్పెషల్ ఎడ్యుకేటర్, కౌన్సిలర్ అండ్ తెలుగు లాంగ్వేజ్ టీచర్. ఓకే, తెలుగు లాంగ్వేజ్ టీచర్ వీళ్ళంతా ఎవరు అంటే ఎడ్యుకేషన్ అంటే స్పెషల్ ఎడ్యుకేషన్ అనమాట వీళ్ళది. కౌన్సిలర్గా, తర్వాత లాంగ్వేజ్ టీచర్గా తెలుగుకి సంబంధించి వీళ్ళందరూ ఎప్పుడు వెళ్ళాలి అంటే ఆఫ్టర్నూన్ 19th వెనస్డే ఆఫ్టర్నూన్ 2 PMకి వీళ్ళు అక్కడ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి. బట్ 12 PMకే అంటే మనకి ఇక్కడ నోట్ పాయింట్లో ఇచ్చాడు. ఆఫ్టర్నూన్ సెషన్ వాళ్ళైతే కరెక్ట్ ఎగ్జాక్ట్గా 12 o'clockకి రిపోర్టింగ్ టైం అనమాట వెళ్ళిపోవాలి. ఏదైనా ఫార్మాలిటీస్ ఉంటే అవన్నీ ఫిల్ చేసుకోవాలి, ఓకేనా. సో ఇక్కడ చూడండి, ఫర్ నోట్ పాయింట్లో ఫర్ క్వాలిఫికేషన్స్ అండ్ అదర్ డీటెయిల్స్ విజిట్ ద వెబ్సైట్. ఇక్కడ ఒక వెబ్సైట్ కూడా ఇచ్చారు చూడండి, విద్యాలయ నోటీస్ బోర్డ్. ద అబోవ్ ఇన్ఫర్మేషన్ ఈస్ అవైలబుల్ ఇన్ హిందీ యాజ్ వెల్ యాజ్. సో నేను మీకు ఒక ఫోటో పెట్టాను కదా, అది మీకు హిందీలో అండ్ ఇంగ్లీష్లో కంపల్సరీ. ఇక్కడ మీకు హిందీ అండ్ ఇంగ్లీష్ టాకింగ్ ఉన్న వాళ్ళైతేనే అటెండ్ అవ్వాల్సి ఉంటుందండి. ఇక్కడ పర్టికులర్గా ఇచ్చాడు CTET సర్టిఫికేట్ ఫర్ ద ప్రైమరీ టీచర్స్ అండ్ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ ఫాలోడ్ బై ద ఇంటర్వ్యూ. మెయిన్గా వీళ్ళు మస్ట్ టీచ్ ఇంగ్లీష్ అండ్ హిందీ మీడియం ఓన్లీ. కంపల్సరీ హిందీ, ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఈ ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వాలి, ఓకేనా. మెయిన్ పాయింట్స్ చూసుకోండి, 17th, 18th, 19th ఇంటర్వ్యూస్ ఉంటాయి, మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్. థ్యాంక్ యూ. డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్.